ఇప్పుడు కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ హామీలు 420 హామీలని ఒక పుస్తకం రిలీజ్ చేశారు. అదేవిధంగా తెలంగాణలో తెలంగాణ గలం, బలం, దళం మేమే, తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష మేమే, ఢిల్లీలో బలంగా మా గొంతు వినిపిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా మేము కనుక 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి ఉంటే ఇవాళ మేము పవర్‌లో ఉండేవాళ్ళమని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. మీ పార్టీ ఎట్లా చూస్తుంది మేడం? ఫస్ట్ ఒకటి తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్చేసి బీఆర్ఎస్ గాని పెట్టిన రోజే తెలంగాణతో అసలు ఏమాత్రం కూడా ఇది లేదు అనేది ఒకటి గుర్తుంచుకోవాలి కేటీఆర్ గారు. ఒకటి. రెండోది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకుని ఆ కుటుంబాల పేర్లన్నీ అన్నీ కూడా మీరు మీ ఏదైతే నమస్తే తెలంగాణ పేపర్లో పేర్లు అడ్రస్లతో సహా రాసినాక తర్వాత వారికి కాంపన్సేషన్ వచ్చేపాటికి వాళ్ళు 1200 పేర్లల్లో 400 ఎట్లయినాయో దానికి ముందు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఇవాళ తెలంగాణ రెలవెన్స్ని తీసుకొచ్చి మేమే అన్నీ చేసాం, మేము తప్పితే ఇంకొకళ్ళు లేదు అని చెప్పడానికి అసలు ఏమాత్రం కూడా నైతిక అర్హత లేదు ఇవాళ కేటీఆర్ గారికి అది మాట్లాడడానికి. నీ చేతిలో అధికారం ఉన్నప్పుడు మీ తండ్రి ముఖ్యమంత్రి అయినప్పుడు నువ్వు ఒక మంత్రి హోదాలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఎక్కడా కూడా న్యాయం చేయకుండా ఇవాళ మేమే చేస్తాం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నువ్వు ఒరగబెట్టింది ఏంటి? వాళ్ళు ఇక్కడ ఈ రాష్ట్రంలో మీరు 2 టర్మ్స్ ఇవాళ అధికారంలో ఉండి ఇక్కడ ఒరగబెట్టింది ఏంటో ఒకసారి దానికి సమాధానం చెప్పాల్సింది. ఇవాళ రేపు ఢిల్లీకి వెళ్ళి ఏదో చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం బీఆర్ఎస్ పెట్టి మీరు అన్నదేంటి? ఒక జాతీయ పార్టీగా మేము ఉంటాం. మరి మొన్న జరిగిన మిగతా రాష్ట్రాల ఎన్నికల్లో ఎందుకు పాల్గొనలేదు మీరు చెప్పండి? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ఇది చేసాం అది వేరే రాష్ట్రాల్లో కూడా విస్తరింపజేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, దేశ్కి నేత కేసీఆర్ అని మాట్లాడినప్పుడు మరి యూ షుడ్ హావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దోస్ ఎలక్షన్స్. ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయాలి, మనకు తెలుస్తూనే ఉంది. ఇవాళ పక్క రాష్ట్రంలో ఒక అధ్యక్షుడిని పెట్టుకున్నారు, పక్క రాష్ట్రంలో అధ్యక్షుడిని పెట్టుకున్నారంటే మరి ఇవాళ ఆ పక్క రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి పరామర్శించారు కేసీఆర్ గారిని. అంటే ఒకటి మీరు చెప్పాలి, ఇవాళ మీరు అక్కడ వైఎస్ఆర్సీపీతో కలిసి వెళ్తారా లేకపోతే ఒంటరిగా వెళ్తారా రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని ఇవాళ టీఆర్ఎస్ నాయకులు లేదా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే మాటలకి ఎవరూ కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇవాళ కేంద్రంలో మేమే ఆల్టర్నేటివ్ లేకపోతే మేమే అది చేస్తాం ఇది చేస్తాం అంటే నమ్మే పరిస్థితిలో లేరు. బీఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉంటే పవర్లోకి వచ్చేది అంటారా? ఇవాళ ఏ ఛానల్ వాళ్ళకి కాదు, మీరు చెప్పండి. ఇక్కడ ఎంతమందిని ఎట్లా బెదిరించారో ఏం చేశారో అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే మీ వైరల్ కట్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పింది. ఇవాళ ప్రెస్ మీట్లో కూడా ఇవాళ విలేకరులు చాలా ఫ్రీగా క్వశ్చన్స్ కూడా అడిగే పరిస్థితి లేకుండా నీకేం తెలియదు కూర్చోవయ్యా అని మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ ఏదో తక్కువైనట్టు, ఇవాళ వాళ్ళు సోషల్ మీడియాలో ఏదో తక్కువ ఉన్నట్టు వాళ్ళు ఎట్లాగో వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇవాళ అబద్ధాలు ఇంకా ప్రచారం చేయాలనే దీంట్లో కేటీఆర్ గారు ఉన్నారేమో. ఇప్పుడు కన్నా వాస్తవాలు తెలుసుకోండి, మీరు చేసిన తప్పులు తెలుసుకుని ప్రజలు ఇచ్చిన తీర్పును హుందాగా స్వీకరించి మళ్ళీ ప్రజల్లో పనిచేయండి అంతే తప్ప ప్రజలకి దూరం డిస్కనెక్ట్ అయిపోయి మా నాన్నగారు ఎవరిని కలవరు, ముఖ్యమంత్రి గారు ఎవరిని కలవరు, ఆయన ఫామ్ హౌస్లోనే ఉంటారు లేకపోతే ప్రగతి భవన్లోనే ఉంటాం, మేము కూడా మంత్రులు నేనే మంత్రిని ఇంకా నా తప్పితే ఇంకెవరూ కాదు, అన్ని డిపార్ట్మెంట్స్ నేనే సమీక్ష చేస్తా, ఇంకా డిపార్ట్మెంట్స్ అనేది ఏమీ లేదు, వేరే మంత్రి శాఖలు లేవు అన్నట్టుగా వ్యవహరించే తీరు ఏదైతే ఉందో ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీ యాటిట్యూడ్ని మీరు ఏ రకంగా ప్రవర్తించారో ఏదైతే ఒక నియంత్రిత్వ ధోరణి ఏదైతే ఉందో దీన్ని వ్యతిరేకించారు అనేది కూడా గమనించి ఇప్పుడు కన్నా మీ పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉందనేది చెప్తాను. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తమ పార్టీని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అలాగే రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారండి ఆమె వ్యాఖ్యల్ని? ఇవాళ అన్నిటికన్నా ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన సమాధానం ఏంటంటే ఆ రోజు వైఎస్ షర్మిల గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టి ఆవిడ ఇక్కడ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇదేదో మోడీ వదిలిన బాణం అని మాట్లాడారు. మరి మీరు వదిలిన బాణాన్ని ఇవాళ మోదీ వదిలిన బాణం అని ఏ రకంగా చెప్పారు? ముందు దానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాడు పార్టీలో చేర్చుకున్నారు, ఇవాళ మనం అందరం చూస్తూనే ఉన్నాం. సో డెఫినెట్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీయే కావాలని తీసుకొచ్చి ఆ టైంలో ఇక్కడ కావాలని అబద్ధాలు ప్రచారాలు చేసే ప్రయత్నం ఏదైతే చేసింది ఇవాళ ప్రజలందరికీ కూడా వాస్తవాలు అర్థమవుతున్నాయి. ఇవాళ షర్మిల అనేది కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణం మళ్ళీ చివరికి అదే గూటికి చేరింది అనేది మన అందరికీ తెలిసిన విషయమే. సో ఒకటి షర్మిల గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో షీఈస్ ఇర్రెలవెంట్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్ అనేది అందరికీ తెలిసిన విషయం. సో అది మేము ఫస్ట్ నుంచి కూడా అదే మాట్లాడుతూ వచ్చాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు
ఇవాళ షర్మిల గారు వచ్చేసేపాటికి ఇంకా ఏదో బలం పెరుగుతుందో ఇంకొకటి అనుకుంటే ఫస్ట్ వారు షర్మిల గారు ఇక్కడ పార్టీ పెట్టినప్పుడు ఏమేమి మాట్లాడారో దానికి సమాధానం చెప్పినాక అప్పుడు షర్మిల గారిని ఏ రకంగా భుజాన్ని ఎత్తుకుంటారో దానికి చూద్దాం. ఏ రకమైన సెక్యులరో లేకపోతే ఇంకొకటో దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది వారికి. రాహుల్ గాంధీ న్యాయయాత్ర మణిపూర్ నుంచి ముంబై దాకా భారత్ జోడో యాత్ర తరహా ఆయన యాత్ర చేస్తామని చెప్తున్నారు. అలాగే మోడీ సర్కార్‌ని ఇంటికి పంపిస్తాము. ఇక ఇండియా కూటమి ద్వారా మేము సేవ చేస్తామని చెప్తున్నారు. ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్‌ని బీఆర్ఎస్‌గా మార్చుకున్నారు. ఇవాళ అక్కడ యూపీఏని ఇండి అలయన్స్ అని చెప్పి అని మార్చుకున్నారు. అంటే ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్‌కి ఏ గతి పట్టిందో అక్కడ ఇండి అలయన్స్‌కి కూడా అదే గతి పడుతుంది అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారత్ జోడో యాత్రతో మరి మిగిలిన రాష్ట్రాల్లో ఏమైనాయండి ఫలితాలు మీరు చెప్పండి? మిగిలిన రాష్ట్రాల్లో రావాలి కదా! వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాలే నిలుపుకోలేకపోయారు కదా! ఇవాళ రాజస్థాన్ ఏమైపోయింది? లేకపోతే ఛత్తీస్‌గఢ్ ఏమైపోయింది? దానికి సమాధానం చెప్పండి. అందుకని ఇవాళ రేపు ఏదో దించేస్తామనంటే ముందు స్టేట్ ఎలక్షన్స్‌లోనే మీరు దించలేనాళ్ళు. ఇవాళ భారతదేశాన్ని ఇవాళ ప్రపంచ పట్టికలో ఒక ఉన్నత స్థానంలో చేర్చి ఇవాళ భారతీయులంటే గర్వదగ్గట్టు చేసిన నరేంద్ర మోదీ గారి నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా కూడా రోజు రోజుకి ఆయన గ్రాఫ్ ఏ రకంగా పెరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. అంటే మీకు కనిపిస్తుంది కేవలం అయోధ్యనే కనిపిస్తుంది. భద్రాద్రి ఎందుకు కనిపిస్తలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు మీకు భద్రాద్రి కనిపిస్తలేదంటే ఏం చెప్తారండి? ఇవాళ వీళ్ళు అధికారంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాకపోయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఉందిగా. సెక్యులర్ అని చెప్పుకున్నారుగా. మరి ఏం చేశారో ఒకసారి సమాధానం చెప్పమనండి దానికి. వారు కదా సమాధానం చెప్పాల్సింది. ఇవాళ మేము అధికారంలోకొస్తే తెలంగాణ రాష్ట్రంలో మేము డెఫినిట్‌గా ఏమేం చేయాలో డెఫినిట్‌గా చేస్తాం. కేంద్ర ప్రభుత్వంగా ఇవాళ రైల్వే లైన్‌ని ఏ రకంగా భద్రాద్రికి పెట్టింది అయన్నీ కూడా ఏ రకంగా ప్రమోట్ చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందో చేస్తూనే ఉన్నాం. ఇవాళ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మీరేం చేశారో ఒకసారి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇయన్నీ ఏమీ లేదు. అసలు అక్కడి దాకా ఈళ్ళకి అసలు రామ మందిరం గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడ? ఇవాళ అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం కోసం మీరు దానికి వ్యతిరేకంగా 14 మంది లాయర్‌లను పెట్టినాక వీళ్ళకసలు రాముడి గురించి మాట్లాడే అసలు అర్హత ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందా? సిగ్గు సరి ఉందా అసలు వీళ్ళకి? ముందు ఇవాళ దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం. అసలు వీళ్ళు ఇంకొకసారి వాళ్ళ నోటితో రామ నామం జపించినా కూడా నిజంగానే ఎవరు కూడా ఊరుకోరేమో అన్నట్టుగా ఉంది. అట్‌లీస్ట్ ఇప్పుడన్నా సరే మీరు ఆయన నామం జపిస్తే చేసిన పాపాలన్నా పోతాయేమో అని అట్‌లీస్ట్ అదన్నా చేయండి పోనీ. ఆహ్వానం ఇచ్చినారా సోనియా గాంధీకి? ఇవాళ అది మా పార్టీ ఇది కాదు. మేము వెళ్లి ఆహ్వానం ఇచ్చడానికి. ఇవాళ మందిరం నిర్మాణం చేసేవాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు ఆళ్ళేమైనా ఇచ్చారేమో మాకు తెలీదు.